దీని దిగడం మిస్ అయితే షట్టర్లోకి వెళ్ళిపోతుంది. బావా ఏదో ఇల్లు కూడా ఎట్ట చూడు ఎట్ట వాసిపోయి ఉన్నాయో చలికి. పచ్చగా అవుతాం. బోరగ చెట్టు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మా మామ అయితే వచ్చాను ఈరోజు చేపలకి. లెట్స్ గో. మా మామ అయితే కర్ర తీసుకొచ్చాడు చేపలు పడకపోతే కొట్టడానికి ఈరోజు. ఇదిగో మా మామ అవుతారు చూడు ఎలా ఉందో. దీని దిగడం మిస్ అయితే షట్టర్లోకి వెళ్ళిపోతుంది. మావా ఏదో నాకు చెప్పు, నువ్వు పడిపోయావా? అయ్యో ఇప్పుడే ఈడ జారాడు, మళ్ళీ ఈడ దిగుతున్నాడు మా బావ. సేఫ్గా ల్యాండాడు. షట్టర్లోకి పోవాకు మామ. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడే పిండి కలుపుకున్నాను. దీంట్లో తౌడు, గోధుమ పిండి, కాస్త బిస్కెట్ ప్యాకెట్, హార్లిక్స్ అయితే వేసాను. చూడండి ఏళ్ళతోటి వాసిపోయి ఎట్ట వాసిపోయి ఉన్నాయి చూడండి. టోపీ వేసుకున్నాను. వర్షానికి అయితే వచ్చాం, ఎవరైతే లేరు. మామూలుగా ఉండదు, డెడికేషన్ అట్టు ఉంటుంది ఫిషింగ్ పట్ల మనకి. మా బావ కూడా వచ్చాడు. మా బావకు కూడా ఈరోజు ఈ వర్షానికి ఎట్టుంటుందో చూడాలి. మా రాకైతే వచ్చాడు మా బావ. వేద్దాం దీనికి. ఇది 6వ నెంబర్ గేలాలు. మనం కట్టుకున్న గేలాలు ఇవి. మన ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాయి, ఎలా కట్టుకోవాలి ఏంటనేది. దాని గురించి వీడియో చూడకపోతే చూడండి. గుచ్చుకుంటుంది అయినా అర్థం కావట్లేదు స్పర్శ. చేతులు మధ్య పడిపోయి ఏం అర్థం కావట్లేదు. వాన ఒక పక్క, అందుకే 2 గోతాలు మన రైన్ కోట్ వేసుకున్నాం. చలి కూడా పడుతుంది. స్వరశాప పడిపోవాలి మనకి ఈరోజు. అయ్యో అయ్యా లెగ్గు బాబా, నువ్వు వేసి సాయంత్రం పట్టుద్ది ఇటే నేనేనేస్తా. ఇక్కడ కూర్చొని దీన్ని పట్టుకో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడే వేసాము గెలలు. ఇదిగోండి ఇక్కడ 2, ఇక్కడ 1, అక్కడ ఒక 2 ఉన్నాయి. చూడాలి ఈరోజు ఎట్టయితే ఫిషింగ్ చేయాలనే ఉద్దేశంతో అయితే వచ్చాము. వాతావరణం చూస్తారు ఎలా ఉందో. వీడియోలో మీకు కనిపించలేదు కానీ వచ్చినప్పటి నుంచి స్ప్రే బాటిల్తో స్ప్రే చేస్తే ఎలా ఉంటుందో అలాగ వచ్చినప్పటి నుంచి పోయేదాకా అదే వర్షము. అసలుకి తెలియకుండానే బట్టలు చాలా వరకు తడిచిపోయాయి. చలి ఒక పక్క, అందుకని మంట రాజేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాం మేము. చూడాలి ఈ క్లైమేట్కి అసలు మంట అనేది రెడీ అవుద్దో లేదో. డబ్బాలు అయితే అక్కడ పెట్టేసి అయితే వెళ్తున్నాం. తిరిగితే మన అదృష్టం అని. ఇదిగోండి అక్కడంతా కనిపించేదంతా మంచులాగా కనిపిస్తుంది కదా, కానీ మంచు కదా అది, అదంతా వర్షము. మీకు కనిపించలేదు, తుఫాన్ తీవ్రత అనమాట. ఇది అప్పుడు తీసిన వీడియో, కానీ అప్లోడ్ చేసి మీ ముందరకు వచ్చేలాగా చాలా టైం పట్టుద్ది. ఎందుకంటే నేను రీసెంట్గా బిఎస్ఎల్ సిమ్కి పోర్ట్ అయితే పెట్టుకున్నాను. దాని ద్వారా నేను వైఫై కనెక్షన్ పెట్టుకున్నాను. ఆ వైఫై కనెక్షన్ హ్యాండ్ ఇచ్చింది, అందుకోసం నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఇదిగోండి మనకైతే ఒక తెలాపియా పడింది చూడండి. ఈ చేపలు కూడా చలికి లోపల ఉండిపోయి ముడుక్కుపోయినట్టున్నాయి. అసలు ఒక్కడు కూడా పడట్లేదు. ఈ చలికి ఏం అర్థం కావట్లేదు చేపలకి. మాకు ఏదో చేపలు పడతాయని వచ్చాము ఈ వర్షానికి చినుకులకి, కానీ పరిస్థితి దారుణంగా అయితే ఉంది. చాలాసేపటికైతే ఇది పడింది. చూడాలి ఇంకేమేమి పడతాయో. ఈ వానికి చలికి చూసారా మేమేం పని చేస్తున్నామో. మంట వేసుకున్నాం, అతి కష్టం మీద మంట వేసుకున్నాం దీన్ని. ఇగో నా బండిలో ఉన్న పెట్రోల్ కూడా తీసైతే దీన్ని అయితే మంట వేసాం. లైటర్ కూడా అయిపోయింది, వాస్తరుగా లేదు. చేపలు అయితే ఇప్పుడు ఒక తిలాపియా అయితే కూడా పడింది. అదే లుక్ వైజ్ బాగుంటుంది బావా. ఇల్లు కూడా ఎట్ట చూడు ఎట్ట వాసిపోయి ఉన్నాయో చలికి. పచ్చగా అవుతాం.
చిన్న గెండి పిల్ల అయితే వచ్చింది. బయట మేము చలి కాసుకుంటున్నాం, దానికోసం వచ్చింది. ఎవరు చలి కాసుకునే దానికి చిన్నది షేడర్కి పడింది. తలకాయకి షాట్. కాగేంటి పిల్ల చిన్నవి, అంతా ఒక 200 గ్రాములు 150 గ్రాములు అలా ఉంటాయి, చిన్న చిన్నవి. ఫీడర్కి అయితే పడింది. చూడాలి ఏమేమి చేపలు పడతాయి మాకు. చూడండి ఫ్రెండ్స్, మా మంట కూడా అరిపింది. ఇంకా వాతావరణం పొద్దుపోతూ ఉంది. సామాన్లు సర్దేశం. మా బావ గౌతమ్ శుద్ధం గుంజుకుంటున్నాడు నెక్స్ట్ ఏటకి. జాగ్రత్తగా వెళ్ళి చెక్కాన్ని చూపిస్తాను, ఎన్ని చేపలు పడ్డాయో చూడండి. ఇవి పడ్డాయి మాకు ఈరోజు. 2 గెండి పిల్లలు, ఒక పైలెటు, ఒక చిన్న చేపల. చిన్న చేపల పైన అయితే ఉంది. కష్టానికి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.